మీకు నాలెడ్జ్ లేనప్పుడు నాలెడ్జ్ ఉన్నట్టు చెప్పడం నరేంద్ర మోడీ గారు దీంట్లో నంబర్ 1 తిట్ట. కరెక్ట్గా చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాడు, చాలా తప్పులు మాట్లాడతారు. ఆ సబ్జెక్ట్ తెలియనోడికి ఆయన ఒక పెద్ద విప్లవాత్మకమైన ఫిలాసఫర్ లాగా అనిపిస్తాడు నరేంద్ర మోడీ గారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా మీకు. ఏఎన్ఐ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట ఏమన్నారంటే, గోవా అనేది పోర్చుగల్ కంట్రోల్లో ఉంది, మిగతా దేశం మొత్తం మొఘల్ కంట్రోల్లో ఉంది, కానీ సెంచరీల తరువాత గోవా అనేది ఇండియాని మర్చిపోలేదు, ఇండియా గోవాని మర్చిపోలేదు అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు గోవా గురించి మాట్లాడుతూ. మొఘల్ చక్రవర్తులు దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు గోవాని పోర్చుగల్ చేతిలో ఉందట. బట్ నిజానికి బాబరు దేశాన్ని క్యాప్చర్ చేసింది 1526లో, 1526లో. కానీ పోర్చుగల్ వాళ్ళు గోవాని తీసుకుంది 1510లో. 16 సంవత్సరాల ముందు గోవాని పోర్చుగల్ వాళ్ళు పరిపాలించారు. దాని జరిగిన తర్వాత 16 సంవత్సరాల తరువాత మొఘల్ చక్రవర్తులు పరిపాలన మొదలైంది. కానీ ఈయనేమంటాడు, గోవాను పోర్చుగల్ పరిపాలిస్తున్నప్పుడు మొఘల్ చక్రవర్తులు దేశాన్ని పరిపాలించారు, మేము గోవాను మర్చిపోలేదు, గోవా మమ్మల్ని మర్చిపోలేదు, బాయ్ బాయ్ అని కాన్ఫిడెంట్గా చెప్పడం. తెలియని దాన్ని కాన్ఫిడెంట్గా చెప్పడమే రాజకీయం.